హలో అందరికీ, నేనైతే ఈరోజు రోజ్ ఫ్లవర్స్తోని కొన్ని ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని వీడియోస్ చూసానమాట. సో దాని ప్రకారం రోజ్ వాటర్ ఇంకా లిప్ బామ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, చూద్దాం. అయితే లిప్ బామ్ చేద్దామని చూస్తున్నాను, చూద్దాం. మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. నేను చూసిన ప్రకారం అయితే దీంట్లో కొన్ని రోజ్ లీవ్స్ తీసుకున్నారు, బాగా దంచుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే దంచుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని కూడా దంచుకోవాలి. సో చూడండి, బాగా దంచుకొని ఆయిల్లో ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. దీనికి సరిపోయేంత చేసుకోవాలనుకుంటున్నాను. దీంట్లో కొంచెం కొబ్బరి నూనె కలుపుకుందాం. ఓకే, సో చూడండి, ఇందులో కావాల్సినంత కొబ్బరి నూనె కలుపుకొని పెట్టుకున్నామా. నెక్స్ట్ ఏమో గ్యాస్ మీద గిన్నె పెట్టుకున్నాను అనమాట. సో ఇందులో కొన్ని వాటర్ తీసుకున్నాను, ఇవి కొంచెం మరగాలి. దాని తర్వాత ప్రాసెస్ చెప్తాను. చూడండి, నీళ్ళు బాగా మరిగాయి కదా. సో దీంట్లో మనం ఈ గిన్నె పెట్టుకోవాలి. కాకపోతే గిన్నె మునిగిపోకూడదు, ఇందులో లోపల ఉన్న వాటర్ దీంట్లోకి రాకూడదు, అలా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోవాలన్నమాట. చాలామందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు ఎలాగో రోజ్ పెటల్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో ఆయిల్ కలుపుకున్నాం, డైరెక్ట్ ఈ చిన్న గిన్నెనే ఏదైనా గిన్నెలో వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని డైరెక్ట్ మరిగేయచ్చు కదా, ఇలా వాటర్లో ఎందుకు పెట్టాలని చెప్పి. అలా చేయకూడదు. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా గ్యాస్ మీద మాత్రం పెట్టి మరిగించకండి. ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మాత్రమే ఈ ఆయిల్ని మనం వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు మనం ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం వేడి చేస్తామనుకోండి, మన లిప్ బామ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎలా మరుగుతుందో. కానీ జాగ్రత్త, ఎందుకంటే ఈ లోపల ఉన్న వాటర్ దీని లోపలికి రాకూడదు. ఎందుకంటే ఆయిల్ పెట్టాం కాబట్టి వాటర్ అస్సలు కలవకూడదు. అదొకటి చూసుకోండి గిన్నె పెట్టేటప్పుడు, వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. దీన్ని ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు అలా వదిలేద్దాం. దీన్ని ఇలాగే పెట్టాలి, పైన నుంచి ఏ మూత పెట్టకూడదు, ఎందుకంటే ఆవిరి వాటర్ మళ్ళీ దాని లోపల పడిపోతాయి. సో ఇలాగే మరిగేయాలి, పైన ఏ లిడ్ పెట్టకండి. 20 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. అలాగే పెట్టాను అనమాట చల్లగేంత వరకు. తర్వాత బయటికి తీయండి. చిన్నగా దీని లోపల నుంచి తీసుకుందాం. సో ఇలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని వడగడదాం. సో గ్లాస్ తీసుకున్నాను. ఇలాంటి కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే తీసుకోండి వడగట్టడానికి. క్లాత్లో వడగట్టుకున్నాను. మళ్ళీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయేమో అని చెప్పి ఇలా వడబోసే దాంతో వడబోసుకుంటున్నాను అనమాట. క్లాత్తో చేసుకున్నా కూడా పర్లేదు, లేకపోతే ఇలా చేసుకున్నా కూడా పర్లేదు. ఏదైనా కూడా డస్ట్ పార్టికల్స్ అయితే ఏం లేకుండే బాగుండే. సో మొత్తానికైతే ఇలా వచ్చిందనమాట. దీన్ని ఈ కంటైనర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. దీంట్లో ప్లెయిన్ వ్యాజ్లిన్ కొన్నప్పుడు బాక్స్ వస్తుంది కదా, అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న వ్యాజ్లిన్ బాక్సెస్ వస్తాయి, డబ్బాలు, మనం వ్యాజ్లిన్ కొన్నప్పుడు అలాంటి వాటిలో కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫోమ్ బాక్స్ ఉంది చిన్నది, దీంట్లో కూడా పెడదాం, చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలన్నమాట ఒక 1 డే. ఓకే, ఇలా పెట్టేశాను. ఒక 1 డే ఫ్రిడ్జ్లోనే ఉండాలి. దాని తర్వాత ప్రాసెస్ చెప్తాను. అంతా వడగొట్టుకున్న తర్వాత లాస్ట్కి మనకి ఇది వచ్చింది కదా. సో దీన్ని మనం వేస్ట్ చేయకుండా ఫేస్కి, హ్యాండ్స్కి మంచిగా స్క్రబ్ చేసుకొని తర్వాత బాత్ చేసుకోవచ్చు. లిక్విడ్ వేసుకున్న బాక్స్ బయటికి తీసాం కదా, ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత దాన్ని ఒక 1 అవర్ అలాగే వదిలేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటబ్బా పైన అంతా వైట్ గా ఉంది, కింద పింక్ కలర్ ఉందని చెప్పి. దానికి కూడా రీజన్ ఉంది. మనం ఆయిల్ లో రోజ్ పెటల్స్ మరిగించాం కదా, రోజ్ ఎందులోనూ అంత తొందరగా కలవదు. ఇప్పుడు ఏం చేయాలంటే టూత్ పిక్ తీసుకొని దాన్ని మెల్లగా ఇలా కలుపుకోవాలన్నమాట. కలర్ పింక్ లోకి చేంజ్ అవుతుంది చూడండి. కింద ఉన్న రోజ్ పెటల్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన లిక్విడ్ ఇంకా ఆయిల్ పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక నిమిషం చూడండి, కలుపు. ఇంత బాగా కలర్ మిక్స్ అయిపోయిందో చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒక 1/2 అవర్ to 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మన లిప్ బామ్ రెడీ అయిపోతుంది. ఇది ఇంకొక బాక్స్, ఇందులో కూడా లిక్విడ్ వేసాను అనమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత పైన వైట్, సేమ్ కింద రెడ్ కలర్ మిగిలిపోయింది. బాగా మిక్స్ చేసుకుంటున్నాను, చూడండి ఎలా రెడ్గా అయిపోయిందో. సో అన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత లిప్ బామ్ రెడీ అయినాక మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. ఫ్రిడ్జ్లో నుంచి మన లిప్ బామ్ తీసుకుందాం. మన లిప్ బామ్ ఎట్లా వచ్చిందో చూద్దామా. ఇది నా లిప్ బామ్. ఎంత పింక్ కలర్ బాగా వచ్చింది. చూడండి నా లిప్ బామ్ ఎంత పింక్ కలర్ వచ్చిందో.
టింటెడ్ పింక్ షేడ్. అదిగో నా లిప్ బామ్. ఆడపిల్ల నాకేస్తున్నాడు. చీ 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 చీ. ఇందులో కూడా పోసి పెట్టినాం. ఇందులో అయితే ఇట్లా రివర్స్లో అతుకుందన్నమాట. మాలక్కనే రివర్స్ అన్నీ మంచిగా వచ్చినాయి. ఇది మాత్రం ఇది కూడా బాగా వచ్చింది, కాకపోతే ఇట్లా రివర్స్ వచ్చిందన్నమాట అంతే. ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో పింక్ కలర్. కొంతసేపు నాకు అదే మంచిగా సెట్ అయిపోతుంది. పెట్టినప్పుడు ఇట్లా ఉండే రివర్స్లో పెట్టిన అంటుంది మా మమ్మీ. రివర్స్లో ఏం పెట్టలేదు, అట్లేం పెట్టాలి, ఇట్లనే పెట్టిన, కాకపోతే అది పైకి అతుక్కుంది. కొంతసేపు నాకు అదే నార్మల్ ఇట్లా పెడితే వచ్చేస్తుంది. అది దెబ్బలు పైనుంచి 2 దెబ్బలు వేస్తే కింద వచ్చి కూర్చుంటుంది. ఇందాక రివర్స్ అయిన లిప్ బామ్ చూడండి ఇప్పుడు సెట్ అయిపోయింది. ఎంత బాగుందో పింక్ షేడ్లో. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత పింక్ కలర్ వచ్చింది చూడండి. చిన్నోడు చూడండి లిప్ బామ్ పూస్తే నాకేస్తున్నాడు. ఎదవ గలీజ్ ఎదవ ఇది. లిప్ బామ్ మాత్రం చాలా బాగా వచ్చింది. మంచి రోజ్ స్మెల్ వస్తుంది, చాలా న్యాచురల్ కూడా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ లిప్ బామ్ 6 to 8 months ఉంటుంది నిలువ. ఫ్రిడ్జ్ లో అంటే మరి డీ ఫ్రిడ్జ్ లో ఏం అవసరం లేదు. మనం ఎగ్స్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, బాటిల్స్ పెట్టుకునే ప్లేస్ లో అక్కడ పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకొకటి చెప్పాలి, ఈ లిప్ బామ్ మనం చేసుకున్నాం కదా బయటికి తీసుకెళ్ళొచ్చా అంటే లేదు. బయటికి తీసుకెళ్తే బయట టెంపరేచర్ కి ఇది కరిగిపోతుంది. ఇందులో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలపలేదు కాబట్టి కరిగిపోతుంది అనమాట బయట టెంపరేచర్ కి. రోజ్ పెటల్స్ తో చేసాం కాబట్టి చాలా హెల్దీ అనమాట. ఒకసారి ట్రై చేయండి. రోజ్ వాటర్ చేసుకుందాం ఇంట్లోనే. మన దగ్గర ఎప్పుడైనా రోజ్ వాటర్ అయిపోయినా కూడా బయటికి వెళ్ళి తెచ్చుకునే టైం లేకున్నా కూడా ఇంట్లోనే ఈజీగా రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకోండి, ఫ్రెష్ బౌల్ అనమాట. దాంట్లో ప్యూర్ వాటర్ తీసుకోండి, అంటే మంచినీళ్ళు తీసుకోండి. కొంచెం బాయిల్ చేయండి మీడియం ఫ్లేమ్లో. చూడండి బాగా మరిగాయి కదా. ఇందులో ఇప్పుడు మనం రోజ్ పెటల్స్ వేసుకోవాలి. సరిపోయేంత వేసుకోండి. తీసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. చాలు, ఒక 2 times వేసాను. సో ఈ వాటర్ వచ్చేసి మనకి 1 week ఉంటుంది. 1 week నుంచి 10 days వరకు ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. బయట దొరికే రోజ్ వాటర్కి దీనికి తేడా ఏంటిదంటే, బయట దొరికే రోజ్ వాటర్ ప్లెయిన్ కలర్లో ఉంటుంది, అంటే వాటర్ కలర్లో ఉంటుంది. కానీ ఇది మరిగిన తర్వాత రోజ్ కలర్ వస్తుంది. దొరికే రోజ్ వాటర్ చాలా మంత్స్ ఉంటుంది అనమాట. ఒక 3 months 5 months దాకా 1 year వరకు కూడా ఉంటాయి. కాకపోతే ఇవి 1 week 10 days ఉంటాయి అనమాట. ఎందుకంటే బయట దొరికే రోజ్ వాటర్ స్టీమ్ చేసి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అది చాలా పెద్ద ప్రాసెస్. అలా స్టీమ్ చేసి వాటర్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో కూడా నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10 minutes నుంచి 15 minutes వరకు ఉడికించండి బాగా. మనకి రోజ్ వాటర్ వచ్చేస్తుంది. అడిగితే బయట రోజ్ వాటర్ కొనే కంటే అందరి ఇళ్లలో ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ చెట్లు పెట్టుకుంటూనే ఉంటున్నారు. మనకు అవసరం వచ్చినప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకుంటే మంచిది అనిపిస్తుంది నాకైతే. మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపము, కెమికల్స్ కలపము కాబట్టి అవి ఎక్కువ రోజులు రావు. కానీ ఇవే చాలా మంచిది హెల్త్కి. పింక్ కలర్ ఎంత బాగా వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో చూసుకుంటే. నేను డబల్ టాస్కింగ్ చేస్తున్నాను, మా చిన్నోని కుగ్గు చేస్తున్నాను. చూడండి రోజ్ ఫ్లవర్స్ మనం వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇట్లుంటుంది మనతో, మామూలుగా ఉండదు. ఓవెన్కి మాటలు చెప్తున్నాను అనమాట. అంటే చెప్పాలంటే 10 minutesలో అయిపోయింది. చూడండి ఈ రోజ్ పువ్వు రెక్కలన్నీ ఇలా వైట్ కలర్లో అయిపోవాలి. అండ్ దీని కలర్ అంతా వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసింది చూడండి. చూస్తున్నారా పింక్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఇదంతా మనం వడపోసుకొని ఒక మంచి కంటైనర్లోకి తీసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు కంటైనర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయకూడదు. కొంచెం చల్లగా కానీ మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మన దగ్గర ఏదైనా కంటైనర్స్ ఉంటే దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా వడపోసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఇలాంటి కంటైనర్స్ ఉంటాయి కదా మనకి స్ప్రే బాటిల్స్ లాగా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదు అంటే ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదండి, అందులో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో. కొన్నప్పుడు కండిషనర్స్ కొన్నప్పుడు వస్తున్నాయి కదా ఇలాంటి బాటిల్స్ పడేయకుండా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి లిక్విడ్ని మనం ప్రిపేర్ చేసింది. చూడండి ఇది మనం ఎక్కడికైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ 1 week నుంచి 10 days వరకు స్టోర్ ఉంటుంది. చాలా సేఫ్, లీక్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. డైలీ ఇది వాడినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, మనం ఫేస్ ప్యాక్ వేసుకోలేమన్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఈ రోజ్ న్యాచురల్ కాబట్టి చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఫేస్ అంతా ఇలా స్ప్రే చేసుకోవడం. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఫేస్ అంతా బాగా మసాజ్ చేసినట్టు చేసుకొని ఒక 5 to 10 minutes అలాగే వదిలేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే. ఫేస్ చాలా ఫ్రెష్ గా ఇంకా న్యాచురల్ లుక్ వస్తుంది.
మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రోజ్ వాటర్ మనం డైలీ వాడొచ్చు. ఈ రోజ్ వాటర్ ని మనం అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాడొచ్చు. లేదు అంటే పడుకునే ముందు స్ప్రే చేసుకొని అర్లీ మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అందంగా కనిపించడం కాదు, నేచురల్ గా కనిపించడమే ఇంపార్టెంట్. అనుకున్న దాంట్లో మనం హ్యాపీగా ఉంటే ఎప్పుడు మనం బాగుంటాము. సరే కదా, రోజ్ ఫ్లవర్స్ తో 2 ప్రోడక్ట్స్ మనం ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అందరికి.